ఈరోజు మనం పైథాన్ సిరీస్లో చూసుకోపోయేది సెట్ మెథడ్స్ అన్నమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో కొన్ని మెథడ్స్ చెప్పా కదా, సో దాని కంటిన్యూషన్ ఇది. సో ఈరోజు కొన్ని మెథడ్స్ అని చూసుకోబోతున్నాం. ఫస్ట్ డిస్జాయింట్, ఈజ్ డిస్జాయింట్, ఈజ్ సబ్సెట్, ఈజ్ సూపర్ సెట్. అండ్ ఈరోజు ఇంకో టాపిక్ ఏంటంటే డిలీట్ వర్సెస్ క్లియర్ ఫంక్షన్స్ కి ఒక డిఫరెన్స్ ఏంటి అని చూసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ వచ్చి ఈజ్ డిస్జాయింట్ ఫంక్షన్ గురించి చూసుకుందాం, ఆ మెథడ్ గురించి చూసుకుందాం. సో ఈజ్ డిస్జాయింట్ మెథడ్ అంటే ఏంటి? చెక్స్ ఇఫ్ టూ సెట్స్ హ్యావ్ ఏ కామన్ ఎలిమెంట్, రిటర్న్స్ ట్రూ ఇఫ్ డిస్జాయింట్. అంటే రెండు సెట్స్ ని చెక్ చేసి ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా అని చూసిద్ది అనమాట. సో దాని ఒక సింటాక్స్ ఏంటంటే సెట్ వన్ డాట్ ఈజ్ డిస్జాయింట్ సెట్ టూ. అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే అర్థమైపోయింది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఓకేనా? రన్ చేద్దాం. ట్రూ ఏంటి ఇక్కడ ఏమని ఇచ్చాము? ఓకే సారీ, చెక్స్ ఇఫ్ టూ సెట్స్ హ్యావ్ నో కామన్ ఎలిమెంట్స్. ఈ సెట్ ఏలో 1 2 3 ఉంది, సెట్ బిలో 4 5 ఉంది. ప్రింట్ చేసాం ఏ డాట్, దీని సింటాక్స్ ఇది అనమాట. ఏ డాట్ ఈజ్ దిస్ జాయింట్ ఆఫ్ బి అంటే ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ లేకపోతే ట్రూ అని వచ్చింది. సో మరి ఇక్కడ కామన్ ఎలిమెంట్ యాడ్ చేద్దాం, ఏమొచ్చిందో చూద్దాం. ఫాల్స్ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ డిస్జాయింట్ అనమాట. ఓకేనా? సో దానికి అర్థం ఇది. సో ఇప్పుడు ఇది డిస్జాయింటే కదా, ఎందుకంటే దేర్ ఇస్ నో కామన్ ఎలిమెంట్, ట్రూ కదా. సో ఏ ఏ సెట్ లో అయినా కామన్ ఎలిమెంట్స్ లేకపోతే అది ట్రూ వచ్చింది అనమాట. సో ఇట్ ఈస్ అన్ డిస్జాయింట్ మెథడ్ అని అర్థం. సో నెక్స్ట్ వచ్చి ఎగ్జాంపుల్, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే టూ ఫ్రెండ్స్ గ్రూప్స్ విత్ నో కామన్ ఫ్రెండ్స్. అంటే సపోజ్ గ్రూప్ ఏలో టూ కామన్ పీపుల్ ఉంటారు, ఐ మీన్ టూ ఫ్రెండ్స్ ఉంటారు. సో గ్రూప్ బిలో ఇద్దరు ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఏ గ్రూప్ ఏ డాట్ ఈస్ డిస్జాయింట్ ఆఫ్ గ్రూప్ బి. అంటే ట్రూ ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకంటే దే వర్ నో కామన్ ఫ్రెండ్స్. ఈ ఫోర్ మెంబర్స్ అనేది రిపీట్ కాలా. ఓకేనా? సో దేవర్ నో కామన్ అనేది లేదు. సో ఇట్ గివ్ ఎస్ ట్రూ. ఒకవేళ కామన్ ఉందంటే ఫాల్స్ అని వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మెథడ్ వచ్చి ఈజ్ సబ్సెట్ మెథడ్. దీని డెఫినేషన్ ఏంటి? చెక్స్ ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ వన్ సెట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అనదర్. సో దీని సింటాక్స్ ఏంటంటే సెట్ వన్ డాట్ ఈజ్ సబ్ సెట్ ఆఫ్ సెట్ టూ. సో ఇది కూడా ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను, అప్పుడు మీకు డెఫినేషన్ అనేది అర్థమైపోయింది. సో ఏలో 1 2 ఉంది, బిలో 1 2 3 4 ఉంది. సో ఇక ట్రూ ఎందుకు వచ్చింది అంటే కామన్ ఎలిమెంట్స్ ఉంటేనే ట్రూ వచ్చింది. సో ఏలో 1 2 కామన్ ఉంది, బిలో 1 2 కామన్ ఉంది. అంటే ఏంటి? చెక్స్ ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ వన్ సెట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అనదర్. సో ఇది చెక్ చేసేది అనమాట. ఒక ఎలిమెంట్ అనేది ఇంకో ఎలిమెంట్ లో ఉంటే ట్రూ అయింది. సో ఇక్కడ మనం ఇప్పుడు 11 చేద్దాం, ఇక్కడ 2 చేద్దాం, ఇప్పుడు ఫాల్స్ వచ్చింది. దేవర్ నో కామన్ ఎలిమెంట్ కాబట్టి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఈజ్ సబ్సెట్. దాని ఒక డెఫినేషన్. ఓకే, దీని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, యువర్ స్కిల్స్ పైథాన్ ఎక్సెల్ as a part of the job requirement or పైథాన్ ఎక్సెల్ కమ్యూనికేషన్. అంటే ట్రూ వచ్చింది ఎందుకంటే ఇక్కడ మన స్కిల్స్ కి జాబ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ కి పైథాన్ ఎక్సెల్ కామన్ గా ఉంది. ఓకేనా? ఇట్ గివ్స్ ఎ ట్రూ అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్ ఈజ్ సబ్సెట్ మెథడ్. చెక్స్ ఇఫ్ వన్ సెట్ కంటైన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ అనదర్ సెట్. సో దీని సింటాక్స్ ఏంటంటే సెట్ వన్ డాట్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ సెట్ టూ. దీని ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఓకేనా, రన్ చేద్దాం. ఏలో 1 2 3 4 ఉంది, బిలో 1 2 3. ప్రింట్ ఏ డాట్ ఈ సూపర్ సెట్ ఆఫ్ బి. ఇక్కడ ఏమన్నారు? చెక్స్ ఇఫ్ వన్ సెట్ కంటైన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ అనదర్ సెట్. సో బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి కదా, అందుకే ట్రూ వచ్చింది. ఓకేనా? సో మనం సపోజ్ ఏమైనా అన్నోన్ నెంబర్ అని చెక్ చేద్దాం, ఫాల్స్ వచ్చినాయి. ఎందుకంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో లేవు కాబట్టి. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ 6 యాడ్ చేస్తా, 6 యాడ్ చేసినాక ట్రూ వస్తుంది. ఎందుకంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయి కాబట్టి. దట్ ఈస్ నోన్
is superset. So checks if one set contains all elements in another set. సో బిలో ఉన్న సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉంటే ట్రూ అవుట్పుట్ వచ్చింది. ఓకేనా? సో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ద సిలబస్ టాపిక్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఆల్ ద టాపిక్స్ యూ ప్రిపేర్డ్. సో మన సిలబస్ లో ఉన్న టాపిక్స్ అన్ని మనం ప్రిపేర్ అయ్యే టాపిక్స్ ఒకటే అయిందనుకో మనకు మార్క్స్ బాగా వస్తాయి కదా. సో ఇట్ ఈస్ నోన్ ట్రూ కదా. ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దాకా మనం ఎన్ని మెథడ్స్ చూసుకున్నాం? 3 మెథడ్స్ చూసుకున్నాం. ఫస్ట్ వచ్చి ఈజ్ దిస్ జాయింట్, చెక్స్ ఇఫ్ టూ సెట్స్ హ్యావ్ నో కామన్ ఎలిమెంట్స్, రిటర్న్స్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ, ట్రూ డిస్జాయింట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఈజ్ సబ్సెట్, చెక్స్ ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ వన్ సెట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అనదర్. నెక్స్ట్ వచ్చి థర్డ్ ఈజ్ సూపర్సెట్ మెథడ్, checks if one set contains all elements in of another set. సో ఈ 3 సబ్సెషన్ చూస్తాం. నెక్స్ట్ వచ్చి డిలీట్ వర్సెస్ క్లియర్, ఈ రెండింటి ఫంక్షన్స్ లో డిఫరెన్స్ ఏంటి, దాని ఫ్యూచర్స్ చూసుకున్నాం. యూసేజ్ ఎక్కడ, క్లియర్ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే రిమూవ్స్ ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ స్ట్రక్చర్. అంటే స్ట్రక్చర్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని, అంటే స్ట్రక్చర్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేసేస్తే ఇట్ వి గో ఫర్ క్లియర్ ఫంక్షన్ అనమాట. సో డిలీట్ ఏంటంటే డిలీట్ ద వేరియబుల్ కంప్లీట్లీ. అంటే సపోజ్ మనం ఏ ఇచ్చాం, ఏలో కొన్ని వాల్యూస్ ఇచ్చాం, ఆ వాల్యూస్ డిలీట్ చేసినంత మాత్రం స్ట్రక్చర్ డిలీట్ చేస్తున్నామా? కాదు కదా, జస్ట్ క్లియర్ చేస్తున్నాం. కానీ ఈ డిలీట్ ఫంక్షన్ లో కంప్లీట్ గా డిలీట్ చేసేసిద్ది అనమాట. సో రీయూజబుల్. క్లియర్ ఫంక్షన్ ఏంటంటే ద వేరియబుల్స్ రిమైన్స్ ఎంటీ, కానీ ఇట్ ఈస్ రీయూజబుల్ క్లియర్ ఫంక్షన్ అనేది. కానీ డిలీట్ లో నో, వేరియబుల్స్ ఈజ్ రిమూవ్, కంప్లీట్ గా డిలీట్ అయిపోయింది, మళ్ళీ మనం రీయూజ్ చేయటం కుదరదు. దాని ఒక ఫంక్షన్ ఫ్యూచర్స్ అనమాట. సో దీని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మై సెట్ ఇచ్చి 1 2 3 4 ఇచ్చా, మై సెట్ డాట్ క్లియర్ ఆ ఫంక్షన్ ఇచ్చి ప్రింట్ మై సెట్. ఓకే, ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటేనే ఏదైనా అర్థమైంది. ఇప్పుడు మై సెట్ అని ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇచ్చి 1 2 3 పంపించా, మై సెట్ డాట్ క్లియర్ అని ఇచ్చి ఫంక్షన్ పంపించి ప్రింట్ మై సెట్ అని ఇచ్చా. ఏమొచ్చింది గెస్ చేయండి? సెట్ ఎంటీ సెట్ అని వచ్చింది. సో అది తీసుకుంటే ఇప్పుడు మై సెట్ 1 2 3 డిలీట్ మై సెట్ అని అన్నాం అనుకోండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మై సెట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేమ్ ఎర్రర్, నేమ్ మై సెట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని అర్థం. ఓకేనా? ఇది కంప్లీట్ గా ఇది టెంపరీ డిలీట్. క్లియర్ ని చేయటం అంటే టెంపరీగా రిమూవ్ చేయటం, కానీ డిలీట్ అంటే పర్మనెంట్ గా డిలీట్ చేయటం అనమాట. నెక్స్ట్ వచ్చి డైలీ లైఫ్ లో క్లియర్ ఎక్కడ వాడతామంటే ఎంప్టింగ్ యువర్ బ్యాగ్ బట్ కీపింగ్ ఇట్. చూసారా? అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏమైనా వెకేషన్కి వెళ్ళి వస్తాం, మన సూట్ కేస్ అనేది జస్ట్ క్లియర్ చేస్తాం, బట్టలన్నీ తీసేస్తాం, అట్లనే బ్యాగే పడేస్తామా? సూట్ కేస్ పడేయలేం కదా. సో సూట్ కేస్ ని క్లీన్ చేసి పెట్టుకోవటాన్ని క్లియర్ అంటాం. కానీ అదే సూట్ కేస్ చిరిగేసింది, ఇరిగిపోయింది అనుకోండి, కంప్లీట్ గా త్రో వేస్తాం, అంటే డిలీట్ చేసేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ డిలీట్ అండ్ క్లియర్ డిఫరెన్స్ అనమాట. థ్రోయింగ్ ఏ బ్యాగ్ అవే అంటే డస్ట్బిన్ లో పడేస్తాం అనమాట. అంటే మీకు అర్థమైంది కదా, మన వస్తువు మరి తిరిగి మన దగ్గర ఉంచుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ నోన్ యాజ్ క్లియర్. లేదు ఆ వస్తువు మనకు ఉంచుకోకుండా పడేసాం అనుకోండి, ఇట్ ఈస్ నోన్ యాజ్ డిలీట్ అనమాట. నెక్స్ట్ వచ్చి సమ్మరీ. ఓకే, మనం ఇవన్నీ చూసుకున్నాము ఈ టాపిక్ లో, ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చి ఈజ్ డిస్జాయింట్, టు చెక్ ఇఫ్ టూ గ్రూప్స్ హ్యావ్ నథింగ్ కామన్. ఓకేనా? నథింగ్ కామన్ ఉన్నాయి ప్రింట్ అవుతాయి అనమాట. ఓకేనా? టు చెక్ ఇఫ్ టూ గ్రూప్స్ హ్యావ్ నథింగ్ కామన్. అండ్ ఈ సబ్సెట్, టు చెక్ ఇఫ్ వన్ గ్రూప్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ గ్రూప్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఈ సూపర్సెట్, టు చెక్ ఇఫ్ వన్ గ్రూప్ కంటైన్స్ అనదర్ గ్రూప్. నెక్స్ట్ వచ్చి క్లియర్ ఫంక్షన్, empathize the content but keeps the container. ఓకేనా? అండ్ డిలీట్ వచ్చి డిలీట్ ద ఎంటైర్ కంటైనర్, ఎంటైర్ ఆబ్జెక్ట్, గాన్ ఫర్ ఎవర్. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఈ మూడేమో మెథడ్స్ అండ్ దీస్ ఆర్ ద ఫంక్షన్స్ లాంటివి అనమాట. సో మీకు అర్థమైంది కదా సెట్ ఒక మెథడ్స్. సో మీకు ఒక్కొక్కటి వివరించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.